ఆదోని మండలం నందు జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం అందజేసిన ఆదోని మండల క్షేత్ర సహాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని మండలం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయుచున్నామని, ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో నివాసమున్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించడం మా లక్ష్యమని, గ్రామంలో పని అడిగిన ప్రతి ఒక్కరికి మరియు పార్టీలకు అతీతంగా నీతి నిజాయితీగా పనిచేస్తూ మాకు జీతభత్యాలు కూడా చాలా తక్కువ. ప్రస్తుతం మమ్మల్ని రాజకీయ పార్టీలు తప్పించాలని చూస్తున్నారని, మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, చాలా నిబద్ధతతో గ్రామాల్లో వలసలు వెళ్లకుండా ఉపాధి కల్పిస్తున్నామని, కాబట్టి మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్స్ గా కొనసాగిస్తూ మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రోజు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం అందజేయడం జరిగిందని, మేము ఇదే స్ఫూర్తితో మా మండలంలో ఇంకా నిబద్ధతతో మీకు ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఈ బతుకుతో పనిచేస్తూ సూపర్ కి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యేగా కోరామని, ఎమ్మెల్యే కూడా సాధ్యమైనంత వరకు ఎవరిని బాధ పెట్టే ప్రసక్తే లేదని, వీలైనంత వరకు ఎవరిని తొలగించకుండా ఉండే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఆదోని మండల పరిధిలోని పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. చండాలమైన రాజకీయం రాజకీయం అంటే తయారైందంటే మీరు మంచి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చిన ఈయనంతా వైసీపీ వాడు అన్నట్టు రాజకీయం ఉంది కదా. అనుకోండి వీళ్ళంతా టీడీపీ వాడు, టీడీపీ వాడంతా వస్తే బీజేపీ వైసీపీ వాడు ఒకటి, వైసీపీ వాడు టీడీపీ వాడు. చివరికి వాళ్ళని పార్టీల ప్రకారంగా చీల్చేటువంటి రాజకీయాన్ని చూస్తాం. అదే బాధాకరం కదా. చేస్తారు